హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ పులావ్. వెజిటేబుల్ తినని పిల్లలకి క్యారెట్ ఇలాంటివి తినరు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా 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 బెస్ట్. చాలా త్వరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. సో ఇక్కడ నేను స్టార్ట్ చేసిన ప్రాసెస్ రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో వచ్చేసి మనం జీరా వేసుకోవాలి, లవంగాలు, ఇలైచి, మన ఇష్టం. ఇంకా ఇన్ కేస్ మీకు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే బగారాకు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవే వేస్తున్నాను. దాల్చిన చెక్క, జీరా, సాజీరా, లవంగాలు, ఇలైచి. కొంచెం అవి చిట్పట్లు ఆడిన తర్వాత మనము గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఇందులో మనకి ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇంట్లో ఏవి ఉన్నాయో దాని ప్రకారం వేస్తున్నాను. సో స్పెషల్లీ ఇక్కడ స్ప్రౌట్స్ పులావ్ అంటున్నాం కాబట్టి స్ప్రౌట్స్ కావాలి, మొలకెత్తిన పెసర్లు, బెబ్బర్లు అవన్నీ. శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆనియన్ వేసాను. నేను చిన్న సైజులో 2 ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ, అండ్ 3 మిర్చి తీసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వగానే మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. నార్మల్ కుక్కర్లో, రైస్ కుక్కర్లో కన్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటేనే త్వరగా ఈజీగా అయిపోతుంది. అండ్ మనకు బిర్యానీ టైప్ ఫ్లేవర్ అనేది వస్తుంది, అంటే ప్రాపర్గా ఉడుకుతుంది, వాటర్ కూడా ఎక్కువ తక్కువలో అవ్వకుండా. ఇక్కడ మనకి ఆనియన్ అండ్ మిర్చి ఫ్రై అవుతున్నాయి కదా, అండ్ ఇలాంటి రెసిపీస్ ఏంటి అంటే పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. పిల్లలు తినరు అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేను క్యారెట్ వేస్తున్నాను. ఓకే, క్యారెట్ తీసుకున్నాను నేను. ఈ రెసిపీ చాలామంది చూశారు షార్ట్స్లో వేసినప్పుడు, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఈ రెసిపీ చూసిన తర్వాత. ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయి మన ఛానల్లో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి, వేరే రెసిపీస్ కూడా ఉన్నాయి, చూడండి, చెక్ చేయండి ఛానల్లో. పులావ్ కూడా డిఫరెంట్ టైప్ పులావ్స్ ఉన్నాయి. వెజ్ పులావ్ ఉంది, అండ్ ఇది స్ప్రౌట్స్ పులావ్. ఇది కాకుండా ఇంకా మనము మిలీమేకర్ పులావ్ ఇలాంటివి చేయొచ్చు, సోయా పులావ్ అలాంటిది. సో అది నేను నెక్స్ట్ రెసిపీలో షేర్ చేస్తాను. కాశ్మీరీ పులావ్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ బఠానీ యాడ్ చేశాను నేను. అండ్ బఠానీలో ఫైబర్ బాగుంటుందండి. డైజెషన్, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి ఫుడ్లోకి. ఉప్మాలో వాడచ్చు, బాంబినో లైక్ సేమియాలో వాడచ్చు. మ్యాక్సిమం ఈ సీజన్లో మనకి బఠానీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బఠానీ అన్ని ఫుడ్లో వేయడానికి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, కర్రీస్లో చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ మనకి కొంచెం, ఎందుకంటే మనం ఉడికిస్తాం కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను బీన్స్ వేసుకుంటున్నాను. సో అన్నీ కూడా కొంచెం ప్రపోర్షన్స్లో తీసుకున్నాను, ఎక్కువ ఏం వేయలేదు. సో నేను తీసుకునే రైస్ ప్రకారం నేను అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న కప్ బీన్స్ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను, ఒక చిన్న కప్ బఠానీ తీసుకున్నాను, చిన్న సైజు 2 ఆనియన్స్. మ్యాక్సిమం నేను ఇంగ్రీడియంట్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను.
బట్ ఇంగ్లీష్ అండ్ టర్కీ వాళ్ళు కూడా ఐ మీన్ ఫారినర్స్ లైక్ వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు అండ్ టర్కీ వాళ్ళు కూడా చూస్తున్నారు ఎస్పెషల్లీ మన ఛానల్. సో వాళ్ళ కోసం నేను మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ ఇంగ్లీష్లోనే పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. సో చెక్ చేయండి. ఇక్కడ స్ప్రౌట్స్ యాడ్ చేశాను నేను, మొలకెత్తిన స్ప్రౌట్స్. చాలా చాలా మంచిదండి మొలకెత్తిన పెసర్లు బెప్పర్లు కానివ్వండి, లేదంటే శనగలైనా. బ్రేక్ఫాస్ట్కి ముందు లైక్ నార్మల్గా ఎవరైనా టీ తాగే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగిన తర్వాత ఇవి తినచ్చు. టీకి అండ్ బ్రేక్ఫాస్ట్కి మధ్య గ్యాప్లో పిడికెడు. సో ఇలాంటి ఫుడ్ ఏంటి అంటే అన్ని వెజిటేబుల్స్, అన్నీ మనకి ఏవైతే పోషకాలు కావాలో అవన్నీ కూడా మనకు అందుతాయి. ఇది వచ్చేసి శనగపప్పు 15-20 మినిట్స్ నానబెట్టి వేసాను. సో మనకి నార్మల్గా మెత్తగా అయ్యే పని లేదు. శనగపప్పు కొంచెమే, ఒక చిన్న కప్లో పావు కప్పు కూడా ఉండదు, అది అంతే తీసుకున్నాను. సో ఇవన్నీ ఫైబర్ వచ్చేవి కాబట్టి నేను మెయిన్ చిన్నపిల్లలు కొంతమంది పిల్లలకి ఏంటి అంటే ఫుడ్ త్వరగా డైజెషన్ అవ్వదు. అండ్ లైక్ మార్నింగ్ టైంలో వాళ్ళు ఫ్రీగా మోషన్కి వెళ్ళలేరు. సో ఇలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టండి, కలర్ఫుల్ రైస్ కదా. సో మీకు బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ఏంటి అంటే లంచ్లో ఇది పెట్టేసి పక్కన కట్ చేసిన క్యారెట్స్, బీట్రూట్స్ పెట్టినా కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. వాళ్ళకి బాక్సెస్లో పెట్టేయచ్చు డైరెక్ట్, వేరే కర్రీ ఏం వేయకుండా. ఇట్లా నేను అన్నీ ఉడికిపోయాయి. సో ఫ్రై అయ్యాయి కాబట్టి హల్దీ యాడ్ చేశాను. నెక్స్ట్ 2.5 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నాకు సరిపడే అంత. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి కారం. ఇంత ఉడికిపోతే సరిపోతుంది. ఇంతగా ఫ్రై అవుతాయి, మరీ మెత్తగా అయ్యే అవసరం లేదు. ఎందుకంటే వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం కూడా లేదు ఇక్కడ. ధనియాలు, జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా పౌడర్ కంపల్సరీ. ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు జీరా పౌడర్, జీలకర్ర యాడ్ చేయండి. డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి బియ్యం యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను బియ్యం. నార్మల్ బియ్యమే, బాస్మతి ఏం కాదు. కాకపోతే మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది బియ్యం కూడా, రైస్ కూడా. సో అందరూ వాటర్ వేసిన తర్వాత ఇలా రైస్ వేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న టిప్, రైస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఏంటి అంటే పర్ఫెక్ట్గా వస్తుంది, లైక్ బిర్యానీ టైప్లో వస్తుంది అన్నమాట. ఫ్రై అవుతుంది కాబట్టి ముద్దలుగా రాదు, సపరేట్గా ఉంటాయి రైస్ అనేది. సో ఇలా ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో నేను వాటర్ మెజర్ చేసుకుంటున్నాను. ఎక్కువసేపు బియ్యం నానబెడితే కుక్ చేసే ముందు తక్కువ వాటర్ పోసుకోండి. లైక్
2 కప్స్ ఉంటే 2 కప్స్ ఆర్ 2 గ్లాసెస్ బియ్యానికి 3.5 గ్లాసెస్ తీసుకోండి. తక్కువ సేపు నానబెడితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో అలా వేసుకోండి ప్రాపర్గా. ఎక్కువసేపు నానబెడితే ఏంటి అంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది రైస్. సో అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ వేసాను. ఎక్కువసేపు నానబెట్టలేదు నేను. ఆల్మోస్ట్ ఈ రైస్ వచ్చేసి 2.5 గ్లాస్ పై ఎక్కువే ఉంది. సో అందుకని నేను వాటర్ 4 గ్లాసెస్ వేసుకున్నాను ఎగ్జాక్ట్గా. సో ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి. మూత పెట్టేటప్పుడు విజిల్ తీసేయండి. విజిల్ పెట్టేప్పుడు కూడా మూత పెట్టకూడదు. వాచర్ ఉంటుంది కదా, సో ఆ వాచర్ అనేది త్వరగా పాడవుతుంది. సో ఇలా పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే ఎయిర్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు విజిల్ పెట్టండి. ది పర్ఫెక్ట్ వే యాక్చువల్లీ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.